అందరు నాతో కలిసి పాడండి. సర్వయుగములలో సజీవుడవు. గట్టిగా, సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నా గానం నీవే యేసయ్యా, నా ప్రాణం నా గానం నీవే యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ అందరం కలిసి సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ధ్యానం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. పేతురును యేసు పిలిచినప్పుడు పేతురు ఏం చేశాడు? తన వ్యాపారాన్ని విడిచిపెట్టి ఎవరిని వెంబడించాడు? యేసును వెంబడించాడు. మళ్ళా చెప్తున్నా, క్రైస్తవుడు అని అంటే ఒకవైపు లోకాన్ని వెంబడిస్తూ మరోవైపు క్రీస్తుని వెంబడించేవాడు కాదు. ఒకవైపు లోక సాంప్రదాయాలు వెంబడిస్తూ మరోవైపు క్రీస్తుని వెంబడించేవాడు కాదు. కొన్ని సందర్భాలు నా దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తారు, పేరు పెట్టమంటారు. వాళ్ళు వస్త్రాన్ని కానీ ఆ బిడ్డలను చూస్తే అర్థమైపోతుంది వాళ్ళు ఆత్మీయులు కాదని చెప్పి. ఎందుకని? క్రైస్తవులుగా మనకంటూ క్రైస్తవ విశ్వాసం ఉంది. ఆ క్రైస్తవ విశ్వాసం మీదే మన జీవితాలు ఆధారపడి ఉంది. మన భవిష్యత్తు, మన ఆత్మ నివసించే స్థలము ఆధారపడి ఉంది. కానీ ఆ బిడ్డలను చూస్తే చేతుల నిండా కాళ్ళ నిండా అక్కడ ఇక్కడ ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. ఏమిటి ఇది అని అంటే, మా పక్కింటోళ్ళు కట్టారండి. మరి కన్నోళ్ళు ఎవరో? పక్కింటోళ్ళే కన్నారా? మన పిల్లలకి పక్కింటోళ్ళు ఏమిటండి? పక్కింటి వాళ్ళ విశ్వాసంతో నీకేం సంబంధం? దయచేసి వినండి. నువ్వు క్రైస్తవుడువా? క్రైస్తవ విశ్వాసాన్ని, క్రైస్తవ విలువలను తూచా తప్పకుండా పాటించు. అంతేగాని నువ్వు ఇతరులతో మిళితమైనట్లయితే, దయచేసి వినండి, ఇశ్రాయేలు ప్రజలు మిశ్రమ జనముతో మిళితమై, అంటే చుట్టూ ఉన్న వాళ్ళతో, వాళ్ళ విశ్వాసముతో కలిసి వచ్చి ఏమనే వాళ్ళు తెలుసా? మాకు మాంసం జ్ఞాపకం వస్తుంది, వాళ్ళు మాంసం తింటున్నారు, వీళ్ళు చేపలు తింటున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళ చేస్తున్నారు, మాకు కూడా కావాలి అని చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళతో పాటు కలిసిపోయి ఆఖరికి దేవుని యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయారే. ఆ మాటకు వస్తే 2వ రాజుల గ్రంథం, మొదటి రాజుల
గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోనును గూర్చి ఏమని రాయబడిందో చూద్దాం రండి. మొదటి రాజులు 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. సంగమా, నువ్వు క్రైస్తవుడువా, క్రీస్తును వెంబడించో, లోకాన్ని కాదు, లోక సాంప్రదాయాలను కాదు, లోక విశ్వాసాలను కాదు, మరి ఎవరిని? చూద్దాం రండి. ఆధార్ కార్డులో ఏదైనా కరెక్షన్ చేయించుకోవాలనుకుంటున్నారా? డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం రండి. మొదటి వచనం, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు. వింటున్నారా? దేవుడు ఖచ్చితంగా తన బిడ్డలుగా, తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న వారికి ఖచ్చితమైన నియమాలు, నిబంధనలు ఏర్పాటు చేశాడు. అయితే మనం కలిసి ఉద్యోగం చేయకూడదా? కలిసి ఉద్యోగం చేయి, అది ఉద్యోగానికి సంబంధించింది. కలిసి చదువుకోకూడదా? కలిసి చదువుకో, అది చదువుకు సంబంధించింది. మరి కలిసి విశ్వాసము వేరో, చదువు వేరు. ఉద్యోగం వేరో, విశ్వాసం వేరు. విశ్వాసము దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఖచ్చితంగా నీ విశ్వాస నియమ నిబంధనలు కట్టుబడి ఉండాలి. ఇక్కడ కలవడానికి వీల్లేదు. అర్థమైందా? సొలొమోను మహాజ్ఞానే, తన అంతటి జ్ఞాని భూమి మీద లేడో. కానీ దేవుడు ఏం చెప్పాడు? నేను చెప్పింది మీరు చెయ్యండి, నేను చెప్పింది నేను చేయకుండా మాకు చాలా తెలివి ఉంది, మాకు చాలా జ్ఞానం ఉంది, అఘోరిస్తే ఏమవుతుందో చెప్తా అని దేవుడు చెప్పాడు. ఏమంటున్నాడు? మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయమును తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో. ఇక్కడ విశ్వాసానికి సంబంధించి అర్థమవుతుందా? విశ్వాసానికి సంబంధించిన వారి విశ్వాసముతో కలవకండి, వారి నమ్మకంలో పాలిభాగస్తులు కాకండి. ఏమవుతుంది చూద్దాం రండి. వారితో మీరు సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చును. అయితే రాజు అయిన సొలొమోను తప్పేంటి? వాళ్ళతో కలిస్తే తప్పేమిటి? వాళ్ళతో ఉంటే తప్పేమిటి? దేవుడు తప్పు అన్నప్పుడు తప్పేమిటి? బుద్ధి లేకుండా. దేవుడు తప్పు అంటే అది తప్పు, దేవుడు వద్దు అంటే వద్దు. మనం వెంబడించాల్సింది ఎవరినో చెప్పండి. ఎవరిని? మీరు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారా? అవునన్న వాళ్ళు చేయి చూపిస్తారా? పరలోకానికి వెళ్ళాలంటే ఆ పరలోకానికి దారి తెలిసింది ఎవరో చెప్పండి. యేసుక్రీస్తేనా? ఇప్పుడు మనం ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తునేనా? దయచేసి